నీవా? ఎలా వచ్చావు? ప్రాణానికి తెగించి వచ్చాను రాజకుమారి. ఏ అవసరం వచ్చిందని? నిజం చెప్పమన్నావా, అబద్ధం చెప్పమన్నావా? ఏమిటి అధిక ప్రసంగం? అబద్ధం ఎలా చెప్తావో చెప్పు. హాయిగా తోటలో పడి ఉన్నవాణ్ణి ఒక రాజకుమారి ప్రేమపాశంతో బంధించి తెచ్చి ఇక్కడ పడేసింది. ఓహో, అయితే ఈ రాజకుమారి శీఘ్రంగా వెళ్ళమంటోంది గాని మర్యాదగా వెళ్ళు. అయితే నిజమే చెప్తా రాజకుమారి. నిన్నెంత ప్రేమించానో నీకు తెలుసా? నీవు కనిపించకపోతే నా మతిపోయింది. ఏ పూల చెట్టు కదిరినా నీవు వచ్చావని, ఏ కోయిల కూసినా నీవు పిలిచావని, ఏ గాలి వీచినా నీవు వచ్చి ప్రేమడోలికల్లో ఊపుతున్నావని పరవశుణ్ణి పిచ్చివాణ్ణి నిన్ను విడిచి ఉండలేక వచ్చాను. క్షమించు. ఏమిటది? మీ మామగారు నన్ను పట్టుకోవడానికి సైన్యంతో వచ్చారు. పెడతాను. ఆగు, మహాధైర్యస్తుడువిలి. అంతఃపుర ద్రోహానికి తలకోసి ప్రాణం తీస్తారు తెలుసా? నీ ప్రేమ లేని ప్రాణం ఎందుకు రాజకుమారి? పెడతాను. ఇదిగో నిజం చెప్తున్నాను. నా ప్రాణాన్ని ఒకసారి కాపాడు, నిన్ను కూడా రక్షిస్తాను. అలా దాక్కు. నా ప్రాణాన్ని యాచించడానికి రాలేదు, నీ ప్రేమ కోసం వచ్చాను. లేదంటే పెడతాను. ఏమిటా మూర్ఖం? అలా దాక్కోమంటే? మరి ప్రేమిస్తానంటే? ముందలా దాక్కో. ప్రేమిస్తానను. ప్రేమిస్తాలి, దయచేసి అలా దాక్కు. ఏమిటి మా నిద్రంతా చెడగొట్టావు? నిద్ర ఏమిటి? తప్పు తప్పు, భద్రంగా ఉండాలి. బలేరాముడు గదులు దూరాడు. ఎక్కడ? ఏమిటి మావయ్య, మేలుకున్నావా కలవరుస్తున్నావా? వేసిన తలుపులు వేసినట్లే ఉంటే ఎవరుగా నా గదులకు ఎలా వస్తారు? అంతేనంటావు? అంతేలే, ఎవరు లేరులే. ఎలా వస్తారు? వేసిన తలుపులు వేసినట్టే ఉంటే. అంతేగా? అంతేగాక నా మాట మీద నమ్మకం లేదా మావయ్య? నమ్మకం లేకపోవడం ఏంటి? తప్పు తప్పు, గమ్మున పోతుంటే. ఎవరు లేరులే. ఎలా వస్తారు? వేసిన తలుపులు వేసినట్టే ఉంటే. ఎవరు లేరులే. ఏదో కాస్త వీపున పడినట్టుంటేను. అంతేగా? అంత కాకపోతే ఇంత. ఏమిటి మావయ్య ఇదంతా? ఓ, ఎవరు లేరులే. ఎలా వస్తారు? వేసిన తలుపులు వేసినట్టే ఉంటే. అంతేగా? అంతే. అంతేలే. నీకు చాలా బాధ కలిగించాను. క్షమించు రాజకుమారి. తోటకంతా పరిమళం తెచ్చినప్పుడు వస్తాను. ఆగు. ఇంకెప్పుడు ఇటువంటి సాహసం చేయకూడదు.